హాయ్ ఫ్రెండ్స్, హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను. నచ్చితే చూడండి, లేకపోతే లేదు. కానీ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళు, లేదంటే మేజర్గా యాక్సిడెంట్లు అయిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ వీడియో చూస్తారు. వాళ్ళకి చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. గవర్నమెంటు మనం హెల్మెట్ లేకపోతే ఫైన్ విధిస్తుంది, కానీ హెల్మెట్ తప్పనిసరి వాడండి అని ఎందుకు చెప్తుంది గవర్నమెంట్? హెల్మెట్ వాడకుండా ఉంటే రోజు పట్టుకుంటే 200-300 ఫైన్స్ వేసుకుంటే గవర్నమెంట్కే ప్రాఫిట్ కదా. కానీ ఎందుకు చెప్తున్నారు? నువ్వు హెల్మెట్ ధరించకుండా నీకు యాక్సిడెంట్ ఏదో జరిగి నీకు ఏదైనా జరిగితే నీ వల్ల నీ తల్లిదండ్రులు, నీ భార్య, పిల్లలు మ్యాక్సిమం ఎంతో కొంత ఒక 4-5 రోడ్డుని పడతారు కదా. అందుకనే హెల్మెట్ ధరించండి అని చెప్పేసి చెప్తున్నారు గవర్నమెంట్ కూడా. అది కూడా మనం పాటించట్లేదు బ్రో. మన సేఫ్టీ కోసమే కదా. హెల్మెట్ గురించి నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీడేంట్రా బాబు ఇలా సోది చెప్తున్నాడు అని చెప్పేసి అనుకోవద్దు. అనుకున్నా మీ ఇష్టం. మనం ఒక మొబైల్ కొంటాం, 10,000, 15,000, 20,000. మొబైల్ కొన్న వెంటనే మొబైల్కి ఏమైపోద్దో ఏంటో అని చెప్పేసి దానికి మొబైల్ బ్యాక్ కవరు, స్క్రీన్ గార్డు, ఇంకా ఎక్సెట్రా ఏదో చేపిస్తాం. ఎందుకు? మొబైల్ కింద పడి పగిలిపోతే 20,000 వేస్ట్ అయిపోద్ది, 10,000 వేస్ట్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ వీడియో కాల్స్ మాట్లాడుకోవడం ఫోన్ మాట్లాడుకోవడం ఉండదు అని చెప్పేసి అని ఒక 10,000 నుంచి 20,000 రూపీస్ పెట్టిన అమౌంట్ పెట్టి కొన్న మొబైల్కే మనం అన్ని జాగ్రత్తలు తీసేసుకుంటాం. మేబీ 50-60 ఇయర్స్ బ్రతకవలసిన ఈ సోల్కి ఎందుకు జాగ్రత్తలు తీసుకోకూడదు మనం? నీ సోలు 20,000 రూపాయలు కూడా నీకు వర్త్ కాదా? ఒక్కటి ఆలోచించండి బ్రో, అదొక్కటి ఆలోచించండి. మన వల్ల మన ఫ్యామిలీ చాలా సఫర్ అవుతారు మనకేమైనా జరిగితే. కాబట్టి ఆలోచించి ఒక 1,000 రూపాయలు పెట్టండి, పోనీ 800 పెట్టండి. హెల్మెట్ కొనుక్కుని హెల్మెట్ వాడండి. ఎంత సేఫో, హెల్మెట్ లేకుండా వెళ్తే ఎలా ఉంటుందో, హెల్మెట్తో వెళ్తే ఎంత ధైర్యంగా వెళ్ళొచ్చో మీరే ఆలోచించండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. ప్లీజ్ అందరూ హెల్మెట్ కొనుక్కుని హెల్మెట్ ధరించండి. హెల్మెట్ వేసుకుంటే చాలా ధైర్యంగా మనం డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి చిన్న సజెషన్, మనం స్పీడ్ లిమిట్ కూడా 40-50 లోపే వెళ్తే ఒకవేళ చిన్న పడినా ఏదో స్క్రాచెస్ అవుతాయి, చిన్న దెబ్బలు తగులుతాయి. అదే 60, 70, 80లో వెళ్తే చాలా డేంజర్. కాబట్టి స్పీడ్ లిమిట్ కూడా 40-50 లోపే డ్రైవింగ్ చేయండి. వీడేంట్రా చదువు చెప్తున్నాడు అని చెప్పేసి అనుకోవద్దు. ఇది చూసి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అని నేను అడగను. లైక్ల కోసం, షేర్ల కోసం నేను వీడియో చేయట్లేదు. ఈ వీడియో వల్ల కొంతమంది అయినా వాళ్ళ ప్రాణాలు నిలుపుకోగలరు, వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంటారని ఒక చిన్న కృత నిశ్చయంతో నేను వీడియో చేస్తున్నాను తప్ప లైక్ల కోసం, షేర్ల కోసం, డబ్బుల కోసం అయితే కాదు. ఓకేనా? వీడియో చూసి కొంతమంది అయినా మారి వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా పెట్టుకుంటారని ఈ వీడియో చిన్న ప్రయత్నం బ్రో. అందరికీ హాయ్, గుడ్ నైట్.